రాష్ట్రంలో ఏడాది పాలనపై విజయోత్సవాలు నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం. దీనికి సంబంధించి మంత్రులు, ఉన్నత అధికారులతో కీలక రివ్యూ చేశారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న 1,00,000 మంది తల్లుల సమక్షంలో హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం. రాష్ట్రంలో 9 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా కార్యక్రమాలుంటాయని చెప్పారు. 4న పెద్దపల్లి సభ వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ జాబులకు ఎంపికైన 9,000 మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో నిన్న ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ప్రభుత్వ సలహాదారులు కేకే, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించాలని చెప్పారు సీఎం రేవంత్. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలన్నీ వారంలో జరిగేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికను మీడియాతో ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం. సెక్రటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టిపడేలా డ్రోన్ షో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. రివ్యూ తర్వాత సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు సీఎం, మంత్రులు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక అదే రోజు సాయంత్రం జరిగే వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని అధికారులకు సూచించారు సీఎం. నియోజకవర్గానికో 1000 మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి 1,00,000 మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని, అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.